హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, డిఎస్సి రిలేటెడ్గా వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి దిశ న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది. ఎస్సీ వర్గీకరణపై నివేదిక సిద్ధం, సిఎస్కు అందజేసిన ఏకసభ్య కమిషన్, తెలంగాణలో ఇప్పటికే వర్గీకరణ పూర్తి, డిఎస్సి నోటిఫికేషన్కు లైన్ క్లియర్ అంటూ కూడా మనకి మెయిన్గా ఒక పాయింట్లో హైలైట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేయొచ్చు. డిఎస్సి విషయంలో చాలాసార్లు అనేక మార్లు మనం చర్చించాం అధ్యక్ష మార్చ్లో నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ మన ప్రభుత్వం ఇస్తుంది. మన విద్యాశాఖ మంత్రి పలుమార్లు ప్రస్తావిస్తున్న అంశమే మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇచ్చి తీరుతామనే మాట తప్ప ఎగ్జాక్ట్గా మార్చిలో ఏ తారీఖున నోటిఫికేషన్ ఇస్తారనే డేట్ను కూడా ప్రకటించాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. మళ్ళీ తాజాగా కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ప్రశ్నకు సంబంధించి మార్చిలోని డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి స్పందించడం జరిగింది. ఇక డిఎస్సి నోటిఫికేషన్ టీచర్ పోస్టుల భర్తీ అంశానికి సంబంధించి విద్యాశాఖలో కూడా అంతర్గత చర్చలు అయితే జరుగుతున్నట్లు సమాచారం. మనకి ఈ మార్చ్ 19వ తారీఖుతో కంప్లీట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించిన సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించి కూడా అంశం అనేది క్లియర్ అయిపోతున్న నేపథ్యంలో మార్చ్ 19వ తారీఖు తర్వాత ఎమ్మెల్సీకి సంబంధించిన ఎటువంటి హడావిడి అనేది ఉండదు. కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా నివేదిక రావడంతో ఈ అంశాన్ని ప్రభుత్వం ప్రెస్టీజియస్గా తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల్లో డిఎస్సి అంశాన్ని బాగా ఉపయోగించుకునే నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సీఎంకు చేరిన నివేదిక అంటూ కూడా మెయిన్గా మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది. శరవేగంగా ముగిసిన ప్రక్రియ, తుది నిర్ణయం ముఖ్యమంత్రిది అంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. తొలుత ఎస్సీ ప్రతినిధులతో భేటీ, క్యాబినెట్లోనూ చర్చ జరిగే ఛాన్స్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నిర్ణయించిన ఏకసభ్య కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అదే సమయంలో కమిషన్ కాల పరిమితిని, ఇక్కడ ఒక విషయం గమనించాలి, కమిషన్ కాల పరిమితిని మరొక నెల రోజులు పొడిగిస్తూ మంగళవారం నాడు సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం కోసం గత ఏడాది నవంబర్ 15న రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ను నియమించింది. వీలైనంత త్వరగా అధ్యయనం పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అందులో కోరింది. గత ఏడాది నవంబర్ 27న కమిషన్ తన విధులనైతే ప్రారంభించింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటించి ఎస్సీ రిజర్వేషన్ల అమలులో వర్గీకరణపై సంబంధిత వర్గాల అభిప్రాయాలను సేకరించింది. శరవేగంగా ఈ ప్రక్రియను ముగించింది. తన సిఫార్సులతో నివేదికను సిద్ధం చేసి దానిని సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందకు అందజేసింది. దీనిని సిఎస్ మంగళవారం సీల్డ్ కవర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలన కోసం పంపించారు. దీనిపై సీఎం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈలోపే ఆయన మాలా మాదిగా ఇతర ఎస్సీ ఉపకులాల ప్రతినిధులతో సమావేశమై వర్గీకరణపై చర్చిస్తారని తెలుస్తుంది. ఈ నెల 18వ తేదీన జరగనున్న కేబినెట్ ప్రత్యేక భేటీలో వర్గీకరణ అమలుపై తీర్మానం చేసే అవకాశం ఉంటుందంటూ కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో మనకి క్లారిటీగా పబ్లిష్ చేస్తున్నారు. ఇది గైస్ దీనికి సంబంధించిన సమాచారం. అంటే మనకి ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మార్చి 18వ తారీఖుతో ముగుస్తుంది. దాంతోపాటుగా ఈ నెల 18వ తేదీన జరగనున్న కేబినెట్ ప్రత్యేక భేటీలో వర్గీకరణ అమలుపై తీర్మానం చేసే అవకాశం ఉంటుందని కూడా సమాచారం అయితే వస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు వర్గీకరణ అంశానికి సంబంధించి నివేదిక సీఎం దగ్గర ఉంది. తుది నిర్ణయం తీసుకోవాల్సింది కూడా ఆయనే. కాబట్టి దీనిపై నెక్స్ట్ మనకి మార్చ్ 19 ఈ టైం కల్లా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. డిఎస్సి అంశాన్ని, టీచర్ పోస్టుల భర్తీ అంశాన్ని బాగా రాజకీయంగా ఉపయోగించుకున్న నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా ప్రెస్టీజియస్గా తీసుకుని డిఎస్సిని వీలైనంత త్వరగా ఇచ్చేందుకే ప్రభుత్వం సన్నాహాలు చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేయండి. మార్చ్ ఎండింగ్ నాటికి నోటిఫికేషన్ వచ్చినట్లయితే జూలై నాటికి పోస్టుల భర్తీ పూర్తి చేసే విధంగా కార్యాచరణ జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి అన్ని అంశాలు క్లియర్ అయ్యి మార్చ్ కల్లా నోటిఫికేషన్ వచ్చిందంటే మాత్రం మార్చ్ ఎండింగ్ నాటికి నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ మే మనకి ప్రిపరేషన్ టైంకి పోయినా ఖచ్చితంగా జూన్లో ఎగ్జామ్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక జూలై నాటికి పోస్టింగ్ల ప్రక్రియను కూడా పూర్తి చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రెస్టీజియస్గా తీసుకుని ఖచ్చితంగా కంప్లీట్ చేయాలంటే మార్చ్ ఎండింగ్ నాటికి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఏప్రిల్ మే నెలలు పోయినా జూన్లో ఖచ్చితంగా పరీక్షలు అయితే పూర్తి చేయవలసి ఉంటుంది. అనంతరం జూలై నాటికి పోస్టింగ్ల ప్రక్రియను కూడా పూర్తి చేసి ఈ డిఎస్సికి తెరదించవలసిన సమయం అయితే ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఈ విధంగా ఉంది. విద్యాశాఖలో అయితే మాత్రం అంతర్గత చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. డిఎస్సి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా కాస్త పుస్తకాలతో ఎక్కువ సమయాన్ని గడపవలసిన సమయం అయితే ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. మన రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంతోపాటుగా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి రామ్ రమేష్ ఏపీ డిఎస్సి అని చెప్పేసి సెర్చ్ చేస్తే మన ఆర్ఆర్ లోగోతో, బ్లాక్ కలర్ లోగోతో రామ్ రమేష్ యాప్ అయితే వస్తుంది.
ఇప్పటికే 350కి పైగా ఎగ్జామ్స్ అయితే అందులో అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఏ సబ్జెక్టుకి సంబంధించి ఆ సబ్జెక్ట్ సెపరేట్గా కావాలంటే సెపరేట్గా ఉన్నాయి. అన్నీ ఒకే ప్యాక్ కింద కావాలంటే ఒకే ప్యాక్ కింద కూడా పెట్టడం జరిగింది. గూగుల్ ప్లే స్టోర్లో రామ్ రమేష్ ఏపీడిఎస్సి అని చెప్పేసి సెర్చ్ చేస్తే బ్లాక్ కలర్ లోగోతో వచ్చే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని టెస్ట్లు అయితే రాయండి. థ్యాంక్ యూ.